వారం మొత్తం కంటెస్టెంట్స్ టార్గెట్ చేశారు మణికంఠని. వారం చివరిలో నాగార్జున గారు టార్గెట్ చేస్తున్నారు. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మణికంఠ అని మనం 3 రోజుల నుంచి అనుకుంటున్నాం. ఈ రోజు కూడా ప్రోమోలో అదే అగైన్ మణికంఠ ఒక యాక్షన్ ఏరియా టిష్యూస్. సో మన నాగార్జున గారు టార్గెట్ మణికంఠ అని చెప్పి ఒక థియరీ బయటికి వెళ్ళటం. ఇదే వారం రోజులు మొత్తం జరుగుతుంది. ఇదే వారం నుంచి జరుగుతుంది. ప్రతి ప్రోమోలో మణికంఠ అక్కడ వాళ్ళకి యాదృచ్ఛికంగా జరిగిన ఫైట్లోనూ అదే కంటెంట్ ఉంటుంది. బిగ్ బాస్ క్రియేట్ చేసిన దాంట్లో కూడా ఫుడ్ మెసేజెస్ దాంట్లో కూడా అదే ఉంటుంది. సో అన్నిట్లోనూ అదే ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే ఓవర్ ద టైం ఇది ఎక్కువైపోతుంది. ఈరోజు ఇది మరీ టూ మచ్. మీకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రోమోస్లో రిలీజ్ చేయడానికి. ప్రేరణ హెల్త్ బాగాలేకపోయినా అంత కష్టపడి ఆడింది. సంచాలక్గా తన డిసిషన్ స్ట్రాంగ్గా పెట్టింది, అప్రెంట్గా పెట్టింది. పక్కన ఉన్నది ఫ్రెండ్ గిండు అవన్నీ చూడకుండా మొత్తం నీట్గా పెట్టింది. ఆవిడకి ఎలివేషన్ ఇస్తా నాగార్జున గారు ఆవిడని పొగుడుంటారు ఖచ్చితంగా. అది ప్రోమోలో కట్ చేసి వేయచ్చు కదా. నబీల్ కష్టపడి చీఫ్ అయ్యాడు. సో నబీల్ని ఎలివేట్ చేస్తా పొగుడుతా, తర్వాత నబీల్ హ్యాండిల్ చేస్తున్న విధానం, హౌస్ నడిపిస్తున్న విధానం ఎప్పటివరకు వాటిని ఎలివేట్ చేస్తా ఆయన పొగడచ్చు కదా. సంచాలక్గా ప్రేరణ తీసుకున్న డెసిషన్ తర్వాత యష్మి చేసిన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో, నా ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ని గెలిపించాలి అన్నట్టు, సో అలాంటిది ఏదైనా ఉంది. సో ఆవిడ్ని స్కోల్ చేస్తూ అలాంటిది ఏదైనా రిలీజ్ చేయొచ్చుగా, చేయలే. మళ్ళీ మణికంఠే అండ్ హౌస్ మేట్స్ని ఇక్కడ ఎలా తప్పు పడతారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నవి, వారంలో ఉన్నవన్నీ వాళ్ళు చివరికి అదే పెడతారు. వాళ్ళకి గేమ్ ఆడటం రావటం లేదు, వాళ్ళు గేమ్ ఆడట్లేదు అని ఎలా చెప్తాం? ఇప్పుడు ఆ అద్దాల టాస్క్ ఉంది, అందులో సెల్ఫిష్నెస్ అని, జలసీ అని ఇలాంటివేవో అద్దాలు ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఆయనకే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఆయనతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓవర్ ద వీక్. సో అందుకోసం అని చెప్పి మరి ఆయనకి పెట్టి అవన్నీ పెట్టాల్సిందే కదా. సో పెడతారు ఖచ్చితంగా. అది డైరెక్ట్ ఎపిసోడ్ నుంచి అయినా సరే దాన్ని కట్ చేసి ఫస్ట్ ప్రోమో, నెక్స్ట్ ప్రోమో నాగార్జున గారు ఆయనకి సపరేట్గా తీసుకునే క్లాస్, నెక్స్ట్ ప్రోమో. ఇంకేమీ లేదు ఆ కంటెంట్. అంటే ఎపిసోడ్ మొత్తం కూడా మనం ఇదే చూస్తామా? లేదు కదా. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతారు కదా, అవి వేయచ్చు కదా, వాళ్ళు పొగిడే ఉంటాయి కదా. లేదు. నాకేమనిపిస్తుంది అంటే దీని గురించి ఆలోచిస్తుంటే, కన్నడ తెలుగు ఏదైతే డిస్కషన్ జరిగిందో దాని ఇంపాక్ట్ బిగ్ బాస్ మీద గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. కన్నడ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఒక సైడ్ నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, వీళ్ళు ముగ్గురు. ఇంకో సైడ్ చూస్తుంటే మన వాళ్ళు వీక్ అయిపోతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఫస్ట్ విష్ణుప్రియ లేచింది డౌను, సీత లేచింది డౌను, ఒక నబీల్ కొద్దిగా ఉన్నాడు. సో వీళ్ళని తగ్గించి వాళ్ళని పెంచాలి. ఎట్లయినా తెలుగు వాళ్ళని ఎక్కువ మందిని పుష్ చేయాలి టాప్ 5కి. అందుకోసమో లేదంటే ఇది వ్యాపారం అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ మణికంఠని ఎక్కువ పిండుతున్నారు ఇందులో. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు వాడుకోవచ్చు కదా. ఫుడ్ తీసుకెళ్ళి యష్మి చేతిలో పెట్టాల్సిన అవసరం ఏముంది? నబీల్కి ఇవ్వచ్చు కదా. నబీల్కి సీత అంటే ఇష్టం, సీత నబీల్ని తెగ సపోర్ట్ చేస్తుంది. నబీల్ని కన్ఫెషన్లో కూర్చోబెట్టి ఒక సైడ్ సీత ఫుడ్, ఒక సైడ్ మణికంఠ ఫుడ్ ఇచ్చి చేయొచ్చు కదా. చేయట్లా. సో మన చిన్నప్పటి నుంచి అలవాటైన హీరో విలన్ వర్షిప్ కోసం అది క్రియేట్ చేస్తూ ఉంటారు. హీరో ఒకళ్ళు విలన్ ఒకళ్ళు అన్నట్టు. సో హీరో మణికంఠ, విలన్ యష్మి అన్నట్టు ఆవిడ చేతిలోనే పెట్టారు. ఎవరైనా ఎవరికి ఇస్తారు? వాళ్ళ ఫ్రెండ్కే ఇస్తారు. నన్ను కొంతమంది అడిగింది ఏంటంటే, మణికంఠ ఎందుకు ఇచ్చాడంటే, పృథ్వీ చెప్పినా కూడా మణికంఠ ఎందుకు ఇచ్చాడంటే అమ్మ సెంటిమెంట్కి తలొగ్గాడన్నా అని చెప్పి. రైటే. మరి యష్మి కూడా అమ్మ సెంటిమెంట్కి తలొగ్గే నిఖిల్కి వచ్చు కదా, వాళ్ళమ్మ పంపించింది కదా. సో మనం ఎటు సైడ్ స్టాండ్ తీసుకోవాలనుకుంటే అటు సైడ్ తీసుకోవచ్చు. న్యూట్రల్గా మీరు చూసినప్పుడు విషయాలు మీకు బైఫర్కేట్ చేస్తే అర్థమవుతాయి ఎవరిది ఎంత తప్పు ఉంది, ఎంత రైట్ ఉందని. నేను బిగ్ బాస్ టీమ్ని ఆడియన్స్ కోసమే చెప్తూ ఉంటాను అలాంటివన్నీ. సో ఎనీవే, సో నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ వారంతో ఈ గేమ్కి ది ఎండ్ గేమ్ అనిపిస్తుంది. నాగార్జున గారు కూడా అదే ఇచ్చారు. నీకు 8 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ 8 నిమిషాల్లో నువ్వు ఎంత ఏడాలనుకుంటున్నావు అంత ఏడ్చి. అంటే లేదు సార్, నాకు ఇప్పుడు ఏడుపు తగ్గిపోయిందంటే. సో ప్రియా వాళ్ళ వైఫ్ కోసం చెప్పారన్నమాట, కన్నా నువ్వు ఇంకా నా దగ్గర రావద్దు, అక్కడే ఉండిపో అంటే ఏం చేస్తావు అన్నట్టు అన్నారు. నిజంగా ఆవిడ అలా పంపించింది ఆ మెసేజ్? లేదు, వేరే పంపించుంటారు. బట్ ఒక ఎమోషన్ని ట్రిగ్గర్ చేశారు, సో దట్ మనం కనెక్ట్ అవ్వాలి. ఎందుకు ట్రిగ్గర్ చేశారు? అది ప్రోమోలో. సో దాని తర్వాత ఆయన ఇంకేదో చెప్తుంటే అది నాకు తెలిసి కరెక్ట్గా ఆ మెసేజ్ని లీక్ చేసి ఉంటారు. ఖచ్చితంగా మనందరికీ తెలుసు, అబ్బా వాళ్ళకి తెలుసు, వీకెండ్లో వచ్చేవాడికి మన మెసేజ్ మనకి ఇస్తారని తెలుసు. ఎవరు ఇవ్వకుండా ఉంటారు? మన ఎన్ని సీజన్లు చూసాం, అన్నింటిలో లెటర్స్ అన్నీ ఇచ్చేసినవే కదా. ఎక్కడైనా ఆపేసుకున్నారా ఏంటి? వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అవ్వాలి, లేదంటే వాళ్ళ గేమ్ ఇంకో దారిలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా అనుకుంటారు కదా, వాళ్ళకి కూడా కావాలి కదా టీఆర్పీ. ఇస్తారు. యష్మి కూడా అదే చేశారు ఫస్ట్ ప్రోమోలో. 3 వర్డ్స్ చెప్తాను, 5 వర్డ్స్ చెప్తానని చెప్పి, ప్రౌడ్ ఆఫ్ యూ, వారియర్, ఇలాంటివన్నీ చెప్పుంటారు. సేమ్ మణికంఠకు కూడా చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఎమోషనల్గా ఫీల్ అవుతాడు కాబట్టి, సో ఈరోజుతో ఎమోషన్ కట్ అని చెప్పి పెట్టారు. ఐ హోప్ ఇదే లాస్ట్ వీక్ అనుకుంటున్నాను నేను. మణికంఠ ఏదైతే గేమ్ ఉందో, ఈ
కాంటెంట్కి సంబంధించిన గేమ్, దీనికి ది ఎండ్ గేమ్ అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీక్ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ సండే ఎంటర్ అవుతారో వైల్డ్ కార్డ్స్ వర్సెస్ హౌస్ జరిగింది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆడటం చూస్తాం. ఇప్పుడు నబీల్ చీఫ్గా ఉన్నాడు. సో మణికంఠకి అసలు గేమ్ ఆడటానికి ఛాన్సే రావట్లేదు అన్న థీరీ ఎంత బాగా బయటకు వెళ్ళిపోయిందంటే అంత బాగా బయటకు వెళ్ళిపోయింది. టాస్క్లు ఆడనీయట్లేదని చెప్పి ఎన్ని టాస్క్లు ఆడాడు అది అసలు ఎవరు గుర్తించట్లేదు, ఒక వారమే ఆడద్ది. సో ఇప్పుడు ఆయన టాస్క్లు ఆడే ఛాన్స్, గ్రూప్ గేమ్స్లో పార్టిసిపేట్ ఛాన్స్ ఇప్పుడు వాళ్ళని వీళ్ళు తీసేయలేరు. అలాగే వైల్డ్ కార్డ్స్ వచ్చారు. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ అందరూ కొద్దిగా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం అయితే ఎవరు టచ్ చేయరు మణికంఠని, ఎక్సెప్ట్ హరితేజ గారు ఏమైనా టచ్ చేస్తే టచ్ చేయొచ్చు. మెచ్యూర్డ్గా నేను వెళ్తున్నాను, నాకు ఐడియా ఉంది ఎగ్జాక్ట్గా గేమ్ ఏం జరుగుతుందని ఆవిడ తెలుసుకొని బిగ్ బాస్ సీజన్ మొత్తం చూస్తే ఆవిడ ఏదైనా టచ్ చేస్తే 2 పాయింట్లతో టచ్ చేయొచ్చు. గంగవ్వ గేమ్ నేను అనలైజ్ చేయలేను. సో ఐఎమ్ డ్యామ్ షూర్ నేను రాంగ్ అయిపోతాను. ఆవిడ ఎవరు నామినేట్ చేసిద్ది ఏంటి అని చెప్పి నాకు తెలిసి ఆ మూమెంట్ వరకు తనకు కూడా తెలియదని అనుకుంటున్నా. సో అంత ప్లాన్ చేసే స్టైల్ కాదు గంగవది గో విత్ ద ఫ్లో, ఆవిడ నేచర్ అది. సో ఆవిడ ఏం చేస్తారో మనం చెప్పలేం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి ఏదైనా నామినేషన్స్ బట్టి చేస్తే చేయొచ్చు. మిగతా వాళ్ళందరినీ నేను వాళ్ళ క్లోజ్గా అబ్జర్వ్ చేశాను కాబట్టి ఓవర్ ద సీజన్స్ నాకు తెలిసి వాళ్ళ టార్గెట్ ఖచ్చితంగా యష్మిని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే యష్మి చాలా మిస్టేక్స్ చేసింది కాబట్టి ఆవిడ మిస్టేక్స్ అక్కడొకటి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి పాయింట్స్ పెట్టి యష్మిని చేస్తారు. యష్మి తర్వాత సీతని చేస్తారు నేను అనుకోవటం. సీత తర్వాత పృథ్వీ, ప్రేరణ వీళ్ళిద్దరిని పట్టుకుంటారు. సో పృథ్వీ నువ్వు చీఫ్గా యష్మిని ఫెయిల్డ్ చీఫ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ మణికంఠ నువ్వు నుంచినప్పుడు నామినేట్ చేశారు, అలాంటి పాయింట్స్ పెట్టచ్చు. సీత ఎక్కడో మాట మాట్లాడుతుంది, అలాంటి పాయింట్స్ పెట్టచ్చు. యష్మిది కూడా యాటిట్యూడ్ ఇష్యూస్ అవుతున్నాయి, మళ్ళీ అక్కడో మాటలు ప్రేరణని ఇచ్చేసిన విధానం. సో ఇలాంటి పాయింట్స్ అయినా పెట్టచ్చు. మణికంఠను మాత్రం టచ్ చేయరు. ప్రేరణను కూడా నామినేట్ చేయొచ్చు వీళ్ళు. సో వీళ్ళ చుట్టూ తిరుగుతుంది యష్మి, ప్రేరణ, సీత, పృథ్వీ వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. నిఖిల్ని కూడా టచ్ చేయరు నాకు తెలిసి మ్యాక్సిమం. సో వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది. నిఖిల్ని ఏమైనా వాటర్ బాటిల్ నిఖిల్ని ఏమైనా టచ్ చేస్తే చీఫ్గా కొన్ని చోట్ల తనకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు తెలియటం లేదు, అలా కొన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అలాంటి పాయింట్స్ ఏమైనా చెప్పి చేస్తే ఒక స్కోప్ ఉంది. కానీ బట్ నిఖిల్ని కూడా టచ్ చేయరు. నిఖిల్ని మణికంఠని అయితే మాత్రం టచ్ చేయరు. సో వాళ్ళు ఇప్పుడు రంగంలో దిగారు కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. సో బిగ్ బాస్ టీంకి ఈ తెలుగు కన్నడ అనే థాట్ ఒకవేళ మైండ్లో ఉంటే అది పోతుంది. పోయి వీళ్ళు తెలుగు వాళ్ళు నైని, పావని వీళ్ళందరూ గట్టిగా ఆడతారని నేను అనుకుంటున్నాను కాబట్టి, గౌతమ్, నైని, పావని, మహబూబ్ వీళ్ళందరూ గట్టిగా ఆడతారని అనుకుంటున్నాను కాబట్టి నేను అనుకుంటున్నా. సో వాళ్ళల్లో కనుక ఎవరికైనా మంచిగా గేమ్ ఆడి మంచి పాయింట్స్ పెట్టి టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే అప్పుడు ఈ మణికంఠ కోసం వీళ్ళు ప్రత్యేకంగా ఏదైతే ఒకటి క్రియేట్ చేస్తున్నారో దాన్ని ఆపుతారు. ఖచ్చితంగా ప్రత్యేకంగా క్రియేట్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయండి. అది లేదంటే అసలు అది పడటం ఏంటి, నెక్స్ట్ ఆ ప్రత్యేకమైన ప్రోమోలు ఏంటి, మళ్ళీ దానికి సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏంటి. సో ఇది ఆగిద్ది. ఫస్ట్ బిగ్ బాస్ టీం నుంచి వచ్చే ఇదే ఏదైతే ఉందో ఆ ట్రాక్ ఆగిద్ది. ఎంత మణికంఠ మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళి నన్ను కొంత పుష్ చేయండి, నేను ఇంకా 110% ఇస్తాను, 20% ఇస్తానని వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వీళ్ళు కనుక ఎలివేట్ అయితే ఇది ఆగుతుంది. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ కన్నడ వాళ్ళు ఎక్కువ మంది టాప్ 5లో ఉండకూడదు. ఉంటే సీజన్కి అది మంచి ముగింపు కాదు, మనల్ని గట్టిగా వేసుకుంటారని చెప్పి వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో మ్యాక్సిమం తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్న దాంతో ఇప్పటివరకు మణికంఠను పుష్ చేసుకుంటూ వచ్చారు ఒక సైడ్. ఎందుకంటే వీళ్ళలో ఇప్పుడు మణికంఠని కనుక మిగతా వాళ్ళు సీతను పుష్ చేసినా టాప్ 5 అంత ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేది లేదు. విష్ణుప్రియ మధ్యలో వదిలేసింది గేమ్. సో తను పుష్ చేసినా వేస్ట్. మణికంఠకు ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంది కాబట్టి పుష్ చేస్తే ఆడియన్స్ ఎక్కువ మంది కలుస్తారు ఈ యాంగిల్లో. సో నిఖిల్ విన్నరు లేదంటే ప్రేరణ విన్నరు అన్నది అది రాకుండా ఉంటుంది, ముందు ఆ మాట రాకుండా ఉంటుంది. మణికంఠని విన్నర్ దాంట్లోకి వెళ్తూ ఉంటాడు కాబట్టి అది ముందు అది తగ్గిపోతుంది అని చెప్పి ఇది పట్టుకొని ఉండింటారు ఈ ట్రాక్ని. అందుకోసం చెప్పి ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. నా వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు కొంచెం గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఇది ఆగుతుంది. నేను అనుకుంటున్నా వాళ్ళ థాట్ ప్రాసెస్ని అనలైజ్ చేసుకుంటున్నా, జస్ట్ ఇలా చేస్తున్నారేమో అని. అదర్వైజ్ దెర్ ఈజ్ నో రీజన్, అంత రీజన్ ఏం లేదు. యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలే చాలా ఉంటున్నాయి. పృథ్వీ యష్మిని మణికంఠ గేమ్లో తీసేసిన సంఘటన పెద్దదంటే దాని తర్వాత హౌస్ కార్నర్ చేస్తుందంత అని డిస్కస్ చేసిన సంఘటన పెద్దది. నెక్స్ట్ సీతతో ఇష్యూ అయింది పెద్దది. అయినా స్టిల్ ఫుడ్ తీసుకొచ్చి పెట్టారంటే ఇదే రీజన్. ఇంకొంచెం లేపి కూర్చోబెడితే వీళ్ళందరూ ఆటోమేటిక్గా ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీతకి ఇస్తే ఆ గీత పెద్దదైంది, ఇది ఆటోమేటిక్గా చిన్నదైపోయింది కదా. సో వీళ్ళు లేపితే వీళ్ళకి కొంచెం డౌన్ అవుతుంది అన్నట్టు అలా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు గేమ్లోకి ఎంటర్ అయ్యి వీళ్ళు కనుక తూతుంబురేగాలు అయితే మనం ఏం చేయలేమయ్యా. సో వాళ్ళు కనుక గట్టిగా ఎడితే మాత్రం వాళ్ళ నుంచి అప్పుడు ఈయనకి ఇచ్చే ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఎక్స్ట్రాగా ఏదైతే వీళ్ళు చేస్తున్నారో అదంతా ఆపుతారు, గేమ్ని ఈక్వలైజ్ చేయడానికి చేస్తారు. అలాగే వీళ్ళని లేపుతారు కూడా. నైని, పావని, గౌతమ్కి మంచి ఛాన్స్, ముఖ్యంగా నైని, పావనికి మంచి ఛాన్స్, 2 విధాలుగా మంచి ఛాన్స్. ఒకటి గేమ్ తను బాగా ఆడుతుంది కాబట్టి బిగ్ బాస్ టీం నుంచి ప్రోత్సహించే ఛాన్స్ ఒకటి ఉంటుంది. 2 లేడీ విన్నర్ ఇంత మట్టుగా అవ్వలేదు కాబట్టి లేడీ విన్నర్గా ఒక ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో అది కూడా క్యారీ అవుతుంది. అన్నిటికన్నా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నైనికి ఏంటి అంటే
నేను అనుకోవటం, ఇప్పటివరకు నేను చూడలేదు కానీ వస్తుంది అది, స్పై ఫ్యాన్ సపోర్ట్. ఆ స్పై గ్రూపులు ఏవైతే ఫామ్ అయ్యో లాస్ట్ టైము, వాళ్ళందరూ మేబీ వాళ్ళతో తిని కనుక ముందే కొద్దిగా మాట్లాడి, లేదంటే శివాజీ గారితోనో లేదంటే ప్రశాంత్తోనో మాట్లాడి కనుక పెడితే, ఎవరితో మాట్లాడి కనుక పెడితే, ఆ స్పై గ్రూప్స్ కనుక తను యాక్టివేట్ చేయగలిగితే, వాళ్ళని మోటివేట్ చేయగలిగితే, వాళ్ళు కనుక నైన్కి స్టాండ్ తీసుకుంటే నైన్కి పెద్ద ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ ఓటింగ్ టైం వచ్చేపాటికి, ఫైనల్కి వచ్చేపాటికి వాళ్ళందరూ కూడా తనను సపోర్ట్ చేస్తాయి. ఏమైనా పెడితే కనుక పోస్టులు కానీ ఏమైనా అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇంకో సైడ్ గౌతమ్ కూడా లాస్ట్ టైము గేమ్లో ఎవరికి తెలియదు. గౌతమ్ ఎవరు ఎంత అండర్డాగ్, గౌతమ్ కూడా అంతే అండర్డాగ్. సో గౌతమ్ కూడా కొంచెం గట్టిగా ఆడాడు. బట్ ఎక్కడ గౌతమ్కి మైనస్ అయిపోయిందంటే ఆ 2.0 ఎంట్రీ బిగ్గెస్ట్ మైనస్ అయిపోయింది. అశ్వత్థామ 2.1 తను ఇచ్చిన ఎంట్రీ మాత్రం పెద్ద మైనస్ అయింది. ఈసారి అలాంటివి కంట్రోల్ చేసుకొని ఒక మెచ్యూర్డ్ వేలో కనుక తన గేమ్ని ప్రోగ్రెస్ చేయగలిగితే విన్నర్ నేను చెప్పలేను, కానీ నైని పవన్కి చెప్పినంత కాన్ఫిడెంట్గా విన్నర్ నేను చెప్పలేను, కానీ టాప్ 5కి మాత్రం మంచి ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళల్లో టాప్ 5కి తెలుగు వాళ్ళు 2 వస్తే కనుక, ఇటు సైడ్ నుంచి కూడా ఇంకో 2 వస్తే, అంటే మణికంఠ కానీ నబీల్ కానీ, లేదంటే మణికంఠకి ఇంకా గేమ్ డౌన్ అయిపోతే అక్కడి నుంచి కనుక నబీల్ కనుక వస్తే 3, నెక్స్ట్ 2 కన్నడ వాళ్ళని పెట్టుకుంటే 5, లేదు మణికంఠను మొత్తం తీసుకుని 6 పెట్టుకొని వాళ్ళిద్దరూ వీళ్ళు 4 అంటే మంచి శుభం గడ్డిపడినట్టే బిగ్ బాస్ తెలుగు 8కి. సో ఆ రకంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. విన్నర్ మాత్రం ఖచ్చితంగా దే వాంట్ తెలుగు పర్సన్, అది మాత్రం నేను రాసేస్తాను. ఎందుకంటే నిఖిల్ కానీ ప్రేరణ కానీ ఎవరైనా విన్నర్ అయితే మాత్రం రచ్చ అవుతుంది. ఇది తెలుగు బిగ్ బాస్, ఇది కన్నడ బిగ్ బాస్ అని. సో ఖచ్చితంగా వాళ్ళు మాత్రం విన్నర్ని చేయరు, మీరు అంతా ట్రై చేసినా చేయరు. తెలుగు వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. టాప్ 5లో వాళ్ళు ఉండటమే ఇదిగా ఉంటుంది. సో ఎక్కువ మంది ఉండరు, వాళ్ళు కూడా 2కే ఉంటుంది. పృథ్వీ ఉన్నా, యష్మి ఉన్నా, నైనిక ఈరోజు వెళ్ళిపోతుంది. సో పృథ్వీ, యష్మి, నిఖిల్, ప్రేరణ వీళ్ళ 4 2 ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి మోస్ట్లీ నిఖిల్ అండ్ ప్రేరణ గట్టిగా ఆడుతుంది, అసలు గివ్ అప్ ఇవ్వకుండా. సో వాళ్ళిద్దరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కొద్దిగా ముందుకెళ్ళే కొద్ది సర్దుకోవటమే. 4 తెలుగు వాళ్ళని పెడతారు. సో ఇందులోంచి తెలుగు వాళ్ళు 2 మేబీ నబీలు, మణికంఠ, ఇటు సైడ్ నుంచి ఇంకొక 2 నైని పవని, హరితేజన రావచ్చు, చెప్పలేం. మిగతా వాళ్ళకి ఛాన్స్ తక్కువ. టేస్టీ తేజ, రోహిణి, గంగవ్వ అన్ని వారాలు ఉండలేరు కూడా. మేజర్గా ఆవిడ గేమ్ ఆడినా కూడా 10 వారాలు ఆవిడ సర్వైవ్ అవ్వలేరు అనుకుంటున్నాను నేను. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 1-2 వీక్స్ అనుకుంటున్నాను నేను. సో అలాగే గంగవ్వ రావటం వల్ల కొద్దిగా ఎమోషనల్గా ఆలోచించే వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళు, మణికంఠకి ఎవరైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా కొంచెం సైడ్ అయ్యి గంగవ్వ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రిలీజ్ ఉంది అది. సో గేమ్ మారిద్ది అనుకుంటున్నాను. వీళ్ళు ఏదైతే ప్రత్యేకమైన ప్రోమోలు కట్ చేస్తున్నారో ఇవి కూడా మారుతాయి అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఐ డౌట్. నెక్స్ట్ వీక్ వచ్చినా ఏదొచ్చినా సరే మణికంఠ తన గేమ్ ప్లాన్ తను అమలు చేసి, తను న్యాచురల్ జెన్యూన్ తన ఫీలింగ్స్ అన్నీ ఇదైతే కనుక ఈ కాంటెంట్ ఏదైతే మాత్రం సపరేట్గా రాదు, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి. లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా తను క్రియేట్ చేసే యాంగిల్ ఏదైతే ఉందో అప్పుడు దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. బట్ ఇప్పటి నుంచి మాత్రం నేను అనుకోవటం గేమ్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, మరి అందరూ అసలు రండి అలాంటివన్నీ ఈ రోజుతో బంద్. నాగార్జున దాని ప్రకారం ఆయన అలాంటివన్నీ బంద్ చేసి గేము పాయింట్స్ పెట్టడం. మణికంఠలో టాలెంట్ ఉందబ్బా, పాయింట్స్ ఖచ్చితంగా పెడతాడు, కరెక్ట్ పాయింట్స్ పెడతాడు, డిఫెన్స్ కరెక్ట్గా చేసుకుంటాడు, గేమ్లోనూ ఫోకస్డ్గా ఉంటాడు, టాస్క్లోనూ గివ్ అప్ ఇవ్వకుండా ఆడతాడు. ఇలాంటివన్నీ మంచి అడ్వాంటేజెస్. కానీ టీమ్ ఇన్పుట్స్ తీసుకోపోవటం, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంటాం, నాకు అర్థం కావట్లా, నీ బ్లాంక్ అవుట్ అయిపోతాను అనటం, డిఫెండ్ చేసుకునేటప్పుడు లేని బ్లాంక్ అవుట్ వేరే విషయాల్లో అవ్వటం, అవి కొంచెం ఇదిగా ఉంటాయి. ఒక ఎమోషన్స్ ట్రిగ్గర్ చేసి అందరూ వేరే వాళ్ళ గేమ్ను వదిలేసి తన చుట్టూ కూర్చోబెట్టుకోవటం, వాళ్ళేమో ఫీల్ అయిపోయి మళ్ళీ తర్వాత నన్ను కార్నర్ చేస్తున్నారు అనుకోవటం, ఇలాంటివన్నీ ఇంకా ఆగుతాయని అనుకుంటున్నా. బట్ వీ నెవర్ నో. అక్కడ ఉన్నది ఎవరు, ద కంటెంట్ కింగ్ మణికంఠ. సో చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నెక్స్ట్ సీజన్ నుంచి. ఎస్పెషల్లీ వాళ్ళని ఎలా డీల్ చేస్తారు, వీళ్ళు ఎలా డీల్ చేస్తారు. ఇప్పటివరకు వీళ్ళు కొట్టుకొని తెచ్చారు, వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ అయ్యి వాళ్ళ మీద యుద్ధానికి దిగుతారు. నేను క్లాన్ వర్సెస్ క్లానే ఉంటుంది అనుకుంటున్నా. అలా కాకుండా అందరినీ కలిపేస్తే మాత్రం, పులిహార అయితే మాత్రం అప్పుడు ఏమవుతుందో నాకు కూడా తెలియదు. వీళ్ళు వర్సెస్ వాళ్ళు ఉంటేనే వీళ్ళందరూ వాళ్ళని చూసి వచ్చారు కాబట్టి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు చేస్తారు. వీళ్ళందరికీ కరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు. అయ్యే వాళ్ళు ప్రీవియస్ సీజన్లో చూసుంటారు. ఎవరెవరు బిగ్ బాస్లు చూస్తారు ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ప్రీవియస్ సీజన్లో ఎవరెవరు చూసారని వీళ్ళు మాట్లాడుకుంటుంటే అది కూడా మనకు తెలిసిద్ది. సో అంతే, ప్రత్యేకంగా ప్రోమో మీద అంత పెద్ద అనాలిసిస్ చేసే అంత ప్రోమో కాదు. సో అది మన ఎపిసోడ్ చూసిన తర్వాత దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాగార్జున గారు ఐ డోంట్ థింక్ ఈ టార్గెటెడ్ మణికంఠ అనుకుంటున్నా. ఆయన ఇంటి నుంచి వచ్చిన మెసేజే చదివినిపించాడు అనుకుంటున్నా. దానివల్ల ఆయన ఖచ్చితంగా ఎమోషనల్ అవుతాడని వీళ్ళకి అర్థమైంది కాబట్టి ఆ టిష్యూలు అన్నీ పెట్టి సో దానికి ఒక ఎండ్ కార్డ్ వేస్తున్నారు అనుకుంటున్నాను. లెట్స్ సీ, చూద్దాం.
నైనిక ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. ఈరోజు షూట్లో ఫస్ట్ నైనికాని ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి తెలిసింది. ఓం గారు స్టేజ్ మీదకి వస్తారు మనకి ఈరోజు ఎపిసోడ్లో. ఫస్ట్ ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఎపిసోడ్లో ఒకళ్ళిద్దరిని సేవ్ చేస్తారు, నిఖిల్ సేవ్ చేస్తారు అనుకుంటా. అంతే ఈరోజు సాటర్డే ఎపిసోడ్. సండే ఎపిసోడ్ షూట్ ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి నైట్ ఫస్ట్ మనకి టెలికాస్ట్ అయ్యేది మాత్రం నైనిక ఎలిమినేషన్ అనుకున్నా. నైనిక క్లాస్ స్పీకర్. నైనిక ఎలిమినేషన్కి రీజన్స్ ఏమంటాయి అనుకుంటున్నారంటే ఇది కూడా చెప్పేస్తాను ఇక్కడే. నైనిక లాంటి యంగ్స్టర్స్కి ఏంటంటే ఇలాంటిదో పెద్ద ఆపర్చునిటీ. ఎంత పెద్ద ఆపర్చునిటీ అంటే వాళ్ళ జీవితంలోనే బాగా జనాల్లోకి వెళ్ళిపోవడానికి, సెటిల్ అవ్వడానికి అంత పెద్ద ఆపర్చునిటీ. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వీక్లో చాలా మోటివేషన్తో వస్తారు. బట్ వాళ్ళు యంగ్ కదా, వాళ్ళ ప్యాంపరింగ్ని, పెద్దోళ్ళ సపోర్ట్ని అలాంటివన్నీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ వీక్ అంత ఫోర్స్ఫుల్గా అంత ఎదిరించాడు నైనిక. తర్వాత ఏమైందంటే వీళ్ళు చేసే ప్యాంపరింగ్కి, నిఖిల్కి, సీతకి, వీళ్ళు పెద్దలు కాబట్టి కొద్దిగా వీళ్ళు చేసే ప్యాంపరింగ్కి వాళ్ళ చాటుకి వెళ్ళిపోయింది ఇంకా. సో తర్వాత నుంచి తన ఒపీనియన్స్ కానీ తన గేమ్ మీద ఫోకస్ అనేది లేదు తనకి. క్యూట్గా వాళ్ళతో ఉండటమే అయిపోయింది అనమాట. సో ఆడియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేయలేకపోయింది దాని తర్వాత. సో దట్ ఈస్ ద మెయిన్ బిగ్గెస్ట్ రీజన్. తను అలాగే ఈ ఏజ్లో వచ్చిన వాళ్ళందరూ అలాగే ఉంటారు చూడండి. ఎంతమంది దీప్తి సునైనా కానీ సను అంతే అలాగే ఓవర్ ద హెడ్ అయిపోయింది. బట్ తనకి ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండటం, అప్పట్లో బిగ్ బాస్కి ఫ్యాన్స్ తక్కువ, వాళ్ళ ఓన్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండటంతో తను అన్ని వారాలు సర్వైవ్ అయింది. బట్ తను కూడా గేమ్ ఖచ్చితంగా ఉంటే తనకున్న ఫ్యాన్ బేస్కి టాప్ 5లో ఉండాల్సిన అమ్మాయి కదా, టాప్ 5కి వెళ్ళలేదు తను. సో అదనమాట. మళ్ళీ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాంలేండి. నైన్కి ఎలిమినేషన్ అయిన తర్వాత ఎపిసోడ్లో సాయంత్రం రేపు కదా, రేపు మాట్లాడుకుందాం. సో వీడియోని లైక్ చేసి చూడండి. వీడియోని లైక్ చేయండి. అయ్యా నేను అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్పడం మర్చిపోతా ఉంటా. వేరే పెద్ద మనసుతో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకేం బలుపు లేదు, నాకేం యాటిట్యూడ్ లేదు. ఎందుకు ఎవరికొద్దు సబ్స్క్రిప్షన్స్? ఎవరో నాకు మెసేజ్ చేసి తెగదిట్టారు, మీకు ఏంటి, మీకు బలుపా యాటిట్యూడా అని చెప్పి. నాకు ఎన్ని లేవు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.